వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ మీద మనం గత 117 రోజులుగా స్పెషల్ డిబేట్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 8 PM స్పెషల్ బులెటిన్లో. కారణం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఈ అవినీతి దందా ఆగాలి, ఫీజు రెగ్యులేటరీ రావాలి, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫీజు రెగ్యులేటరీ రావాలి, అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో సమూలమైన మార్పులు రావాలి. టోటల్గా ఎడ్యుకేషన్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి ఈ ఫీజు నియంత్రణ చట్టాలను కానీ మనం ఉన్న చట్టాలను అమలు చేయడానికి కానీ ప్రభుత్వం యొక్క అండర్లో అన్నీ ఉండాలి అనేది ప్రైమ్ 9 అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజహితం కోసం మనం ఈ స్పెషల్ డిబేట్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎట్టకేలకు ఈ ప్రైమ్ 9 ఎఫెక్ట్తో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్ ఫీజుల గురించి ఒక నియంత్రణ రెగ్యులేషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 9 మంది ఒక మెంబర్స్తో తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో 9 మందిని ఏర్పాటు చేసింది. నిజంగా ఈ కమిటీ అన్ని కోర్సులకి అటు ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి అటు ఇంటర్మీడియట్ కానీ సాంకేతిక విద్య కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ ఈ నియంత్రణ వర్తిస్తుందా, లేకపోతే కొన్ని కోర్సులకే పరిమితం అవుతుందా, అసలు దీని ఉద్దేశం ఏమిటి, అమలు చేయడానికా లేకపోతే ప్రైవేటు కాలేజీల యొక్క ఒత్తిడికి లొగ్గి ఈ కమిటీ వేశారనేది ఈరోజు స్పెషల్ డిబేట్గా మనం డిస్కస్ చేద్దాం. ఏదేమైనా ప్రైమ్ ఎఫెక్ట్తో ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు సంతోషిస్తూ, కానీ ఆ కమిటీ అమలయ్యే విధంగా కార్యాచరణ ఉంటుందా అనేది మనం ఈరోజు ఈ లైవ్ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ డిబేట్లో పేరెంట్స్, స్టూడెంట్స్ అలాగే ఈ మేధావులు పాల్గొనవచ్చు. పైన స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ డిబేట్లో పాల్గొన్న పరిచయం చేస్తాను. దొండ్ర కుమారస్వామి, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్. నమస్కారం కుమారస్వామి గారు. నమస్తే సత్యనారాయణ గారు. కుమారస్వామి గారు, ప్రైమ్ 9లో గత 4-5 నెలల నుంచి మీరు చూస్తున్నారు, ఒక 117 స్పెషల్ ఎపిసోడ్స్, స్పెషల్ డిబేట్స్ చేశాం. కారణం సమాజహితం కోసం టోటల్ ఎల్కేజీ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు ప్రక్షాళన చేయాలి, ఫీజు నియంత్రణ చట్టాలు రావాలి అన్ని కోర్సులకు అనేది ప్రైమ్ 9 మోటో. ఎట్టకేలకు ప్రైమ్ 9 ఎఫెక్ట్తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఒక 9 మందితో ఏర్పాటు చేసింది. సంతోషమే. కానీ ఆ నియంత్రణ కమిటీ అన్ని కోర్సులకి వర్తిస్తారా, కొన్నిటికే పరిమితం అవుతారా, లేకపోతే ప్రైవేటు కాలేజీలు ఒత్తిడికి లొగ్గి కమిషన్ వేశారా, ఏమంటారు దీని గురించి మీరు? ఇప్పుడు సత్యనారాయణ గారు, మొట్టమొదట మనం ఈరోజు అత్యంత కీలకమైన విషయము ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చట్టం. సో తెలంగాణ రాష్ట్రంలో 100కు పైగా డిబేట్లు నిర్వహించిన ఘనత ఎవరికన్నా ఉందా ఈ రాష్ట్రంలో, దేశంలో అంటే ప్రైమ్ 9 వేదికగా. అంతేకాకుండా అనేక డిబేట్లో మాలాంటి వాళ్ళు, పూర్ణచంద్రరావు సార్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ డిబేట్ లో పాల్గొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము ఘనత ఖచ్చితంగా ప్రైమ్ 9కు మనందరికీ చెందుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ పోరాటం ఫలితంగా ప్రభుత్వం మంచి స్పందించి ప్రైవేటు కాలేజీల్లో ఫీజు నియంత్రణకు చట్టాలు తీసుకురావడం అనేది ఒక మంచి శుభప్రదం. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం ఒకటే కాదు, అమలు కూడా చాలా కీలకమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కమిటీ పక్కాగా పనిచేయాలి. సిఫార్సులు అనేటివి ఖచ్చితంగా పేపర్ల మీద కాకుండా చట్ట రూపం దాల్చాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుత పరిణామాలు చూసుకుంటే జూలై 25వ తారీఖున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు నియంత్రణ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసింది. మీరు అన్నట్టు 9 మంది సభ్యులతో కూడిన ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారు కూడా చైర్మన్ గా నియమితులయ్యారు. సరే, ఇది ఎవ్రీ 3 years కోసారి అవుతా ఉంటది. 2025 నుంచి 2028 మధ్య కాలానికి ఫీజు నియంత్రణ పారామీటర్స్ ఆధారంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వము ఆదేశించింది. సో ఇక్కడ ఏమైతుందంటే కమిటీ కాలేజీ యాజమాన్యంతో చర్చిస్తుంది, డేటా సేకరిస్తుంది, నివేదిక రూపొందిస్తుంది. తుది నిర్ణయం మాత్రం ఏదేదైనా ప్రభుత్వమే. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే జూలై 29, 2025 ఈ రోజు ఏంటంటే జేఎన్యూ క్యాంపస్ లో తొలి కమిటీ సమావేశం అని చెప్పింది. అయితే నేను ఏమంటున్నా, ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే 2017 అనుభవం అనేది గుణపాఠం. 2017 ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రైవేటు పాఠశాలలు ఏడాదికి 10% కంటే ఎక్కువ ఫీజును పెంచకూడదని సిఫార్సు చేసింది. కానీ అమలు జరిగిందా అంటే జరగలేదు. అయితే నేనేమంటున్నా, ఈ కమిటీ సిఫార్సులతో పాటు ఒక చట్టబద్ధమైన నియంత్రణ చట్టం తీసుకురావాలి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాను, మరియు మాకు నమ్మకం కూడా ఉందని. అయితే ముఖ్యంగా సత్యనారాయణ గారి రోజు కీలకం ఏంటంటే ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు అవసరం. అయితే మనకు రాజ్యాంగం కల్పించింది 19(1) ఆర్టికల్ ప్రకారము విద్యను ఉచితంగా అందించాలి. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు మనందరికీ తెలిసిందో వ్యాపారంగా మారుస్తున్నాయి. దీన్ని ఆపాలంటే చట్టం ఒకటే మార్గం.
కార్పొరేట్ ఈ విద్యా సంస్థలు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తాయి, అడ్మిషన్లు ముసుగులో ఫీజుల మోతలు, మరి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. ఆర్థిక దోపిడీ కాదా అని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నా. దీన్ని ఆపాలంటే ఒకే ఒక మార్గం చట్టం. మరియు ప్రైవేటు విద్యా వ్యవస్థ పూర్తిగా ఈరోజు నిబంధనలకు అతీతంగా వ్యాపార ధోరణిలో నడుస్తుంది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? ఈ విద్యా వ్యవస్థ నేడు బిజినెస్ వ్యవస్థగా అయిపోయింది. అందుకే ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం అవసరం. అందులో కీలక పాత్ర పోషించింది ప్రైమ్ 9. మరియు ఈ కార్పొరేట్ విద్యా మాఫియాను చెక్ పెట్టాలంటే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావడం అత్యవసరం. ఒక పేషెంట్ కి, ఎమర్జెన్సీ పేషెంట్ కి ఈరోజు ఆక్సిజన్ ఎట్లనో అట్లా అవసరం. అయితే మూడో అంశం ఏంటంటే ఏ రాష్ట్రాలలో ఇలాంటి నియంత్రణ విజయవంతంగా జరిగింది అనేది చాలా కీలకం. ఇప్పుడు మన దేశం మొత్తంలో పలు రాష్ట్రాలు ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టాలు అమలు చేస్తున్నాయి అనేది అక్షర సత్యం. ఇప్పుడు మహారాష్ట్ర, ఒకసారి తమిళనాడు చూసుకుంటే 2009 నుంచి ఫీజు రెగ్యులేటరీ కమిటీ కఠినంగా పనిచేస్తా ఉంది. మహారాష్ట్ర వచ్చేసి 2011 చట్టం ద్వారా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేందుకు అధికారం ఇచ్చారు అక్కడ ప్రభుత్వం. అలాగే నెంబర్ 1 ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 గా ఉన్నది మనందరికి తెలిసిందే కేరళ. అక్కడ కూడా ఈ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రత్యేక ఫీజు నియంత్రణ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు గుజరాత్ 2017 నుంచి ఆడ కూడా చట్టం ప్రకారము స్కూల్ కమిటీ అనుమతి లేకుండా ఫీజు పెంచలేరు. దాంతో పాటు ఇంకా ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం చట్టాలన్నీ అమలు అవుతా ఉన్నాయి. చెప్పండి. అమలు అవుతా ఉన్నాయి. అయితే తెలంగాణలో ఇదే నమూనా అనుసరిస్తే విద్యా రంగంలో సమానత్వం సాధించడమే కాదు, డొనేషన్లు కూడా ఇష్టానుసారం ఫీజులకు చెక్కు పెట్టవచ్చు అనేది ఒకటి. అయితే మనం ఏంటంటే వీళ్ళు అంటే హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉంటారు. సో తీర్పులు కూడా, సుప్రీంకోర్టులు కూడా మనకి ఏమేమి చెప్తానే అంటే 2002లో టిఏ పాయ్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, 2003లో ఇస్లామిక్ ఎడ్యుకేషనల్ అకాడమీ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, 2004లో మోడర్న్ స్కూల్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, 2005లో ఈ పిఏ ఇనిందార్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. సత్యనారాయణ గారు ఏమని? ప్రైవేటు విద్యా సంస్థలు నాన్ ప్రాఫిట్ మోడల్లో ఉండాలి, అంతేకాదు ముఖ్యంగా క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని క్లియర్ గా చెప్పారు. ఇది ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇక్కడ ఏంది, మనకు కీలక పాత్ర పోషించేది రెగ్యులేషన్ కమిటీ. వారి బాధ్యతలు ఏంది, వారు పని ఏంది అంటే ఇక్కడ ప్రైవేటు ఏదైతే విద్యా సంస్థల ఫీజులు విశ్లేషణ చేయాల్సిన సందర్భం ఉన్నది. ఆర్థిక పరంగా కావచ్చు, ఈ యాజమాన్య వాళ్ళు ఖర్చులు కావచ్చు, వసతులు కావచ్చు, ఈ బోధన ప్రమాణాలను మొత్తం అధ్యయనం చేయాల్సిన సందర్భం ఈరోజు కమిటీ మీద ఉంటది. మరి ఈ ఫీజు పెంపు కోసం ఈ కళాశాలలు ఇచ్చే కొన్ని ప్రతిపాదనలు ఇస్తా ఉంటారు వాళ్ళు, ఎంత ఖర్చులు అవన్నీ పరిశీలించాలి. సో పరిమితి కలిగిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసేందుకు సిఫార్సులు ఇవ్వాలని కమిటీని కూడా కోరుతా ఉన్నాను. ఈ ముఖ్యంగా దీనివల్ల విద్యార్థుల ఆర్థిక భారం తగ్గించడానికి ఒక దిశగా పనిచేయాల్సిన సందర్భం. ఇప్పుడు ప్రత్యేక నిపుణులు కావచ్చు, వారి అభిప్రాయాలు, కోర్టు తీర్పులు పరిగణలోకి తీసుకోవడము ఈ యొక్క కమిటీ చేస్తుంది. అయితే మరి ఈ కమిటీ పనితీరు ఎలా ఉండాలి అనేది దీంట్లో చాలా కీలకమైన అంశము. ఎందుకంటే ఈ కమిటీ ఎలా పనిచేయాలి? సో ఇది ఇండిపెండెంట్ గా ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా పనిచేయాలి. మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు, యజమాన్యాల అభిప్రాయాలను సమగ్రంగా తీసుకోవాలి. మరియు అంతేకాకుండా ఈ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి ప్రామాణిక లెక్కలు, ఖర్చులు ఎట్లున్నాయి, వసతులు ఎట్లున్నాయి, ఇవన్నీ తీసుకోవాల్సి వస్తా ఉంటది. సో ఫైనల్ గా అభ్యర్థనకు అనుగుణంగా ఒకసారి ఇవి పరిశీలించవలసిన బాధ్యత ఎవరికంటే ఈ కమిటీకి ఉంటది. సో మరి ఈ ఒక్కసారి ఫీజు నియంత్రణ కమిటీ వల్ల మేలు ఎవరికి జరుగుతుంది? రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఆల్రెడీ మేలు జరుగుతున్న వేరే రాష్ట్రాలను చూసుకుంటే ఈ విద్యా ఖర్చుల నియంత్రణ కావచ్చు, ఈ మధ్య తరగతి, పేదలు, బడుగు బలహీన వర్గాలకు కొంత ఊరట జరిగేది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు కొంత ఊరాటం జరిగే అవకాశం ఉంటది. అంతేకాకుండా మనందరికీ తెలిసిందే విద్య అందరికీ అందాలి, విద్య లేనిది అంధకారంతో సమానమని ఆనాడు చెప్పిన డాక్టర్ అంబేద్కర్ సూక్తులు ఒకసారి గుర్తు చేసుకుంటూ, సమాన విద్యా అవకాశాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంది. ఈ నాణ్యమైన విద్యను నిర్దిష్ట విలువతో పొందే అవకాశం కూడా ఉంటది. దీని వల్ల ఏమైతుంది అంటే కొంత జరుగుతుంది. అది ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు వీళ్ళు, నాణ్యత తగ్గించడానికి ఇవన్నీ కూడా ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూ ఉంటాయి. అది ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అవసరం అంటే ఒక్కసారి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈరోజు విద్యా హక్కు చట్టం ఉన్నది.
ఆర్టీఈ అంటారు. అసలు అమలు జరుగుతుందా ఈరోజు దేశంలో, రాష్ట్రంలో అంటే ఈరోజు విద్యా హక్కు చట్టం సెక్షన్ సి ఏం చెప్తుందండి? నిబంధనల ప్రకారం అడ్మిషన్లు జరగాల. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉందా? సెక్షన్ 11 ఏం చెప్తాంది? గవర్నింగ్ బాడీ హలో. ఫీజు కంటే అధికంగా వసూలు చేయొద్దు. మరి అది జరుగుతా ఉందా? విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజుల వివరాలు నోటీసుల బోర్డులో పెట్టాలి. మరి అది పెడతా ఉన్నారా? సెక్షన్ 1-2 ఏం చెప్తుందండి మనకు? స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించాలని ఉంది. మరి అది జరుగుతా ఉందా? ఈ రోజు టీచరు నియామకం కావచ్చు, వేతన వివరాలు బోర్డులపై డిస్ప్లేలు ఉండాలి. మరి అది జరుగుతా ఉందా? ఏది ఏది జరుగుతలేదు. సో ఈ ప్రతి ప్రైవేటు పాఠశాలలో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనారిటీలకు, వికలాంగులకు ఇవ్వాలి. మరి ఏమైతుంది అట్లా? సో ఇక్కడ ఏమైతది అంటే విద్యా వ్యవస్థలో తూట్లు పడుతున్న పరిస్థితి. సో ఇలాంటి సందర్భాలలో ఓవైపు ప్రైమ్ లైన్ కావచ్చు, ఓవైపు మేధావులు, విద్యావంతులు, మరోవైపు యువత మరియు విద్యార్థి నేతలు అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన సందర్భం. ఈ పోరాటంలో భాగంగానే మనం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకున్నాం. ఈ పోరాటంలో భాగంగానే మనం ఈ రోజు ఈ ఫీజు నియంత్రణ కమిటీ వేసుకున్నాం. అంతేకాకుండా దీనితో ముగింపు కాకుండా ఈ కమిటీ అమలయ్యే దిశగా మనందరం కృషి చేయాలి. దీనికి ప్రత్యేక నిపుణుల అభిప్రాయము ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా విద్యార్థుల ఆర్థిక భారాన్ని కుమారస్వామి గారు ఇప్పుడు నియంత్రణ కమిటీ వేసింది, ప్రైవేట్ కాలేజీ వాళ్ళని పిలిచి ఈరోజు మీటింగ్ అయింది అంటున్నారు మన జేఎన్టీ ఆడిటోరియంలో కూకట్పల్లిలో. వినపడుతుందండి? ఇప్పుడు ఫీజు నియంత్రణ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఈ కాలేజీలు కాదు కదా, ఒకసారి బయట ఒక పేరెంట్స్ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతి, ఏరియా వైజు వీళ్ళొక సర్వేని చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత అప్పుడు ఈ కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఫీ స్ట్రక్చర్కి వీళ్ళు చేసిన రిపోర్ట్ సర్వేకి ఒక ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా? హైదరాబాద్ సిటీలో ఈ ఫీ స్ట్రక్చర్ పెట్టారు, ఇక్కడ ఖర్చు ఎంత ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఫీజు నియంత్రణ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఓ కోర్సు చెప్పడానికి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ బిల్డింగ్ రెంట్లు ఎంత ఉంటాయి, లేకపోతే ఫ్యాకల్టీ శాలరీ ఎంత ఉంటుంది అనేది సిటీలో ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా బయట జిల్లాల్లో ఒక విధంగా ఉంటుంది, మండలాల్లో ఒక విధంగా ఉంటుంది, విలేజ్లో ఒక విధంగా ఉంటుంది, పట్టణాలు, పంచాయతీలు ఇవన్నీ చూసి కదా వీళ్ళతో కూర్చోబెట్టి ఈ ఫీజులుగో మీరు అడిగారు మేము ఇస్తున్నామని చెప్పేస్తే మధ్యలో ప్రజలు కదా మోసపోయేది, మధ్య తరగతి వాళ్ళు. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏమైతుందంటే అండి, మనకు ఆర్టికల్ 19(1) ప్రకారము వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రభుత్వము ఒక నివేదిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ఏం చేస్తుందంటే కాలేజీలో యాజమాన్యం ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, వృత్తిపరమైన కాలేజీలు ఏదైతే ఉంటుందో వాళ్ళందరినీ పిలిపిస్తారు. వారి వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా డొనేషన్లు తీసుకుంటున్నారు, ఏ విధంగా అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వసతులకు ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ వాళ్ళు విశ్లేషణ చేస్తారు. విశ్లేషణ చేసి సో ఎంత వరకు ఈ విశ్లేషణ చేసి నివేదిక రిపోర్ట్, దానిలో కూడా చాలా మేధావులు, ఉన్నత న్యాయ నిపుణులు అందరితో కలిసిన ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీ ఏంటంటే కంప్లీట్ గా యాజమాన్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాళ్ళందరితో చర్చించి సో ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ నిబంధనలకు ఎక్కడెక్కడ అతీతంగా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, దీన్ని ఎట్లా చెక్కు పెట్టాలనే ధోరణిలో అవన్నీ తీసుకొని ఎంతవరకు ఫీజును పెట్టవచ్చు అనేది ఒక నిర్ధారణ చేసి అది ప్రభుత్వానికి వాళ్ళు నివేదిక సమర్పిస్తారు. సో ఫైనల్ గా తుదిగా ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు గతంలో కూడా వేశారు, కానీ గతంలో వేసినప్పటికీ కూడా నివేదికలు ఇవ్వడం వరకే ఉంది కానీ అది అమలులో జరగలే. సో ఇక్కడ వేరే రాష్ట్రాలలో అమలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 100% ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖకు మంత్రిగా ఉండడం వల్ల ఖచ్చితంగా కొన్ని పెను మార్పులు జరుగుతాయి అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ ఇష్యూ అయినా కూడా దాని మీద చాలా ఫోకస్ గా పనిచేస్తున్నది మనం కూడా చూస్తా ఉన్నాము. సో ఐ హోప్ నేను ఈ నివేదిక అనుగుణంగా ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది. దీని తర్వాత ఉచితంగా కూడా 25% బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, వికలాంగులకు కూడా కల్పించాలి 25% ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లని కోరుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎన్నో సైటేషన్స్ ఉన్నాయి, ఎన్నో మార్గదర్శకాలు ఉన్నాయి. కర్ణాటకలో కావచ్చు, లేదంటే చెప్పండి.
అయితే ఎన్నో సిఫార్సులు ఎన్నో ఉన్నాయి అన్నట్టు దానికి అనుగుణంగా పోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే విద్యా వ్యవస్థ అనేది ఒక మాఫియా ఉండడం, విద్యా వ్యవస్థ ఇది పూర్తిగా దీన్ని ఏం చేస్తుంది, వారి చేతిలోకి పెట్టుకొని ఏదైనా అవసరమైనప్పుడు వీళ్ళు దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలు నాన్ ప్రాఫిట్ మోడల్స్ లోనే ఉండాలన్నట్టు. అవి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చింది, నాన్ ప్రాఫిట్ మోడల్లో ఉండాలి. అంతేకాకుండా ఈ క్యాపి అదే దీని ఏమంటారు అలా ఆ మోడల్ అనే ఉండాలి. దీన్ని అంతేకాకుండా ఈ వ్యాపారంగా మార్చేది ఉండొద్దని క్లియర్ గా చెప్పిన దాఖలాలు మనకు ఎన్నో ఉన్నాయి, ఘటనలు కూడా. ఇంతకుముందే మీకు చెప్పిన ఏదేది 2010 లో ఏ కేసు ఉన్నది, కర్ణాటక ప్రభుత్వంది, 3 లో ఏమున్నది, తర్వాత 4 లో ఏమున్నది, 5 లో ఏమున్నది. సో ఇట్లా ఏదైనా అందరి కలిసికట్టుగా పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలి. విద్య అందరికీ అందాలి. అందిన రోజే ఈరోజు బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు వస్తాయని, ఆ విద్య లేకపోతే అంధకారంతో సమానమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఓకే, కానీ ఒకటి మాత్రం చెప్పండి కుమారస్వామి గారు, ఈ కమిటీ వేశారు 9 మందితో, బాగానే ఉంది. ఎక్కడా కూడా ఈ కమిటీ వేసినట్టు పబ్లిక్ డొమైన్లో కానీ ఎక్కడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే, ఎందుకంటే పేరెంట్స్ కూడా తెలియాలి కదా, ఒక మీడియాలో రావాలి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావాలి, దానికి ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలియజేసి, ఎందుకంటే పేరెంట్స్ కూడా కోట్లాది రూపాయలు మోసపోతున్నారు ఈ మేనేజ్మెంట్ కోటా సీట్ల వల్ల, ఈ ఫీజు నియంత్రణ లేక ప్రతి సంవత్సరం పెరిగిపోవటం వల్ల. ఇది కాకుండా మేనేజ్మెంట్ కోటా పేరు చెప్పి అడ్డగోలుగా ఫీజులు తీసుకోవటం, దానికి రిసిప్ట్ ఇవ్వకపోవటం. ఇక్కడ దందా అంతా ఎక్కడ జరుగుతుందంటే కుమారస్వామి గారు, ఫీజు అనేది తీసుకుంటారు, దానికి రిసిప్ట్ అనేది ఉండదు. గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేస్తారు, బాగానే ఉంటుంది. ఒక టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక పేరుతోటో, లేకపోతే టాప్ 10 కాలేజెస్ అని ఏదో ఒక పేరు పెట్టి తద్వారా కొంత డబ్బులు తీసుకోవడం వల్ల మిగతా పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడతారు కదా. దీనికి ఎట్లా దీనికి ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని చెప్పినట్టు విద్యా మాఫియా అనేది ఏ విధంగా చేస్తారంటే, వాళ్ళు డబ్బులు అడ్డగోలుగా వసూలు చేయడానికి అనేక వేదికలు, అది బట్టల రూపంలోనా, లేదంటే స్కూలు బస్సుల విధంగానా, లేదంటే పుస్తకాల రూపంలో వివిధ రకాలుగా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అది అంతేకాకుండా ముఖ్యంగా ఏంది అంటే వీళ్ళు ఫీజులు తీసుకోవడం కూడా బ్లాక్ రూపంలో, క్యాష్ రూపంలోనే ఎక్కువ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు కొంతవరకే దాన్ని రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంటది. సో అందుకే ఈ 3 సంవత్సరాలు ఏదైతే 2025 నుంచి 2028కి మధ్యన ఆల్ పారామీటర్స్ మొత్తం ఉన్న అన్ని పారామీటర్స్ పరిగణలోకి తీసుకొని ఒక మంచి రిపోర్ట్ ను తయారు చేయాలి. నేను ప్రత్యేకంగా ఈ కమిటీ ఏంటంటే యాజమాన్యంతో చర్చించి ఎక్కడ రాజకీయ ప్రలోభాలకు ఎక్కడ లొంగకుండా ఈ కమిటీ ఒకవేళ ఖచ్చితంగా సిఫార్సుల ఆధారంగా కొంత ఫీజు నియంత్రణ చేస్తే మాత్రం మన తెలంగాణ రాష్ట్రం కూడా కొంత ఆదర్శంగా ఉంటది. ఎందుకంటే ఈ యొక్క మన అందరికి తెలిసిందే, ఎస్పెషల్ ఇప్పుడు జరిగేది ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలకు మాత్రమే ఈ ఫీజులు ఖరారు చేసేందుకు పరిగణలోకి తీసుకోవాల్సిన కులమానాలు చూస్తున్నారు ఇప్పుడు. అయితే దీనికి ముఖ్యంగా ఆచార్య బాలకృష్ణ రెడ్డి గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు. సరే, ఏదేదైనా ఈ కమిటీ ఖచ్చితంగా ఈరోజు దాదాపు ఒక 10 కళాశాలలు యాజమాన్య ప్రతినిధులతో ఈరోజు ప్రత్యేకంగా ఒక మీటింగ్ కూడా ఉన్నట్టు మనకు కూడా తెలిసింది, పొద్దున చూసిన. సరే, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏం జరుగుతారు, వీళ్ళు ఏ ఫీజులు, వాళ్ళ ఖర్చులు ఎట్లున్నాయి, వాళ్ళ పెరుగుదల ఎట్లున్నది, ఎంత అధిక ధరకు ఏ రేట్లకు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు, కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు ఏంది, రియంబర్స్మెంట్ ఏంది, ఇవన్నీ కూడా చర్చిస్తారు. సో వాళ్ళు ఏంటంటే అక్యురసీగా, జెన్యున్ గా, అంతేకాకుండా మేధావులను మరియు విద్యార్థి నాయకులను అందరినీ కూడా కలిసికట్టుగా అభిప్రాయాలు సేకరించి ఒక అత్యుత్తమ ఒక రిపోర్టును ప్రభుత్వానికి చేస్తే దాని నుంచి ఖచ్చితంగా ఈ ఫీజు నియంత్రణ చట్టం అనేది అమలులోకి వస్తుంది. దాని వల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు వస్తాయి. సత్యనారాయణ గారు, కానీ ఒకటి మాత్రం చెప్పండి కుమారస్వామి గారు, ఇప్పుడు ఎంటైర్ తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో ఫీజు నియంత్రణ చట్టం అనేది ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఆ పైన ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ డిగ్రీలో ఫీజు యూనివర్సిటీలు ఫిక్స్ చేసే, గవర్నమెంట్ ఫిక్స్ చేసే, దాని ప్రకారం స్కాలర్షిప్స్ వస్తున్నాయి, పేరెంట్స్కి ఇబ్బంది లేదు. ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి, అలాగే మెడికల్ కాలేజీలు ఉన్నాయి నీట్ దాంట్లో. ఇక్కడ మెయిన్ వీటిని కూడా అప్లికేబుల్ చేయకుండా ఈ ఫీజు నియంత్రణ ఏదో కమిటీ కనుక ఏదో తూతూ మంత్రంగా మన అసోసియేషన్ వాళ్ళతో మన ఈ కాలేజీ యజమానులతో మాట్లాడి ఇలాగే అకాడమిక్ ఇయర్ గడిపేస్తే ఇంక ఎప్పుడు దీన్ని పక్కాగా అమలు చేస్తారు? ఢిల్లీ ఉంది, గుప్తా గారు ఉన్నారు సీఎం మేడం,
బీజేపీ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, మన రాజధాని, భారతదేశ రాజధాని. అక్కడ ఫీజుని 1400 సబ్జెక్టు కరెక్షన్ 1440 స్కూల్స్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి పక్కాగా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టసభల్లో చట్టం చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఎవరైనా దీన్ని ఫాలో అవ్వకపోతే పర్మనెంట్గా ఎఫిలియేషన్ క్లోజ్ చేస్తామని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చేయడానికి? అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ప్రభుత్వాలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడే కదా ఇది. సూపర్ 6 కన్నా వెరీ ఇంపార్టెంట్ చట్టాలు ఇవన్నీ. అమలు చేయకపోవడానికి ఎక్కడా లోపం జరుగుతుందంటారు ఒక అడ్వకేట్గా, ఒక బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడిగా మీరు? అంటే ఎక్కడ లోపం ఏం జరగదు. ఇక్కడ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏం చేస్తారంటే కొన్ని చట్టాలు, ఇప్పుడు కోర్టు నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రాథమిక ప్రమాణాలను పాటించాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే ప్రైవేటు విద్యా సంస్థలు స్వతంత్రంగా పని చేయాలి, కానీ ఫీజులను ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలని ఉంది. అలాగే కాకుండా ఈ ప్రత్యక్ష లాభ దోపిడీ, ప్రాఫిటీరింగ్ అంటారు, ఆరు వాణిజ్యమయం, కమర్షియలైజేషన్ అనేది చేయకూడదు. అయితే ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీలు స్వతంత్రంగా పనిచేయాలి. అయితే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏదైతే నియమించారో వారు ఖచ్చితంగా ఒక అందరినీ సేకరించి అభిప్రాయాన్ని ఖచ్చితంగా బేస్డ్ ఆన్ సిఫార్సు ప్రకారము ప్రభుత్వానికి ఇస్తే ఇదే ప్యాటర్నే కదా. ఇప్పుడు తమిళనాడులో కావచ్చు, లేదంటే ఢిల్లీలో కావచ్చు, మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా అమలు అవుతున్నాయి. సో అదే ప్రాతిపదికన అదే నమూనాలు తీసుకొని ఈరోజు మన తెలంగాణలో కూడా చేయాల్సిన సందర్భం ఉంటది ఖచ్చితంగా. సో ఇక్కడ విశ్లేషణ అనేదే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఆర్థిక పరమైన యాజమాన్య ఖర్చులను, వసతులను, ప్రమాణాలను అధ్యయనం చేయడంలో సక్సెస్ కావాలి. అది మెయిన్. మన సత్యనారాయణ గారు, మన కుమారస్వామి గారు, తెలుగు రాష్ట్రాలలో వచ్చే విద్యా సంవత్సరానికైనా, సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ 2025-26 అకాడమిక్ ఇయర్ నడుస్తుంది, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా మనం స్కూల్స్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ 117 ఎపిసోడ్లు చేసాం. ప్రైమ్ 9 ఒక భారతదేశ చరిత్రలో, శాటిలైట్ టెలివిజన్ ఛానల్లో చరిత్రలో ఒక ఎడ్యుకేషన్ మీద సమూలమైన మార్పులు రావాలని ఇప్పటివరకు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 117 ఎపిసోడ్లు ప్రతిరోజు ఫస్ట్ 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మేధావులతోటి, ఆఫీసర్లతోటి, పేరెంట్స్ తోటి, విద్యార్థి సంఘ నాయకులతోటి, మీలాంటి అడ్వకేట్స్, జాతీయ పార్టీ అధ్యక్షులతో చేశాం. ఇప్పటికైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రికి, అటు చంద్రబాబు గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ విద్యాశాఖ మంత్రి అయినా అక్కడ నారా లోకేష్ ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వాలకు మీరు? ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కష్టపడి వారికి సామాన్యుని బాధ, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆవేదన వారికి తెలుసు. ఎందుకంటే ఇద్దరు విభిన్నంగా వచ్చినా కూడా వారికి గ్రౌండ్ లెవెల్ అవగాహన ఉంది. ఈ సందర్భంగా నేను ఏమంటున్నా, దయతలచి ఈ ఏదైతే విద్యను ప్రక్షాళన చేయాలి, విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అడ్డుగొడగట్టాలి, వీటిని బ్రేక్ చేయాలంటే విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాల్సిన సందర్భం వచ్చింది. దానిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఈ రోజు ఒక స్వతంత్ర కమిటీగా ఈ రోజు రాజకీయాలకు ప్రలోభాలకు లేకుండా ఈ కమిటీ వేసే సిఫార్సులను అమలు చేసి ఎంతో కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, అంతేకాకుండా మిగతా ఏదైతే ప్రైమ్ 9 డిబేట్ ద్వారా 25% ఉచిత విద్యను కూడా బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, వికలాంగులకు కూడా, SC ST BCలకు కూడా అమలు చేయాలని. ఎందుకంటే విద్య లేదని అంధకారంతో సమానం కాబట్టి ఖచ్చితంగా విద్య అందరికీ అందాలి. ఆర్టికల్ 19(1) రాజ్యాంగంలోని చెప్పండి 19(1) ప్రకారము విద్య అందరికీ అనే పెను మార్పులు చేయాల్సిన సందర్భం వచ్చింది. ఈ రోజు వేరే రాష్ట్రాలలో అమలు చేస్తా ఉన్నారు. సో మనం కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో అదృష్టమా ఏంటంటే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏ అంశం వచ్చినా కూడా 1 by 1 చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నది మన అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఈ మన ప్రైమ్ 9 కూడా అలుపెరగని పోరాటం అండి. ఎన్ని పోరాటం, ఆల్మోస్ట్ ఒక 120 అబోవ్ డిబేట్ లో ఒక విద్య మీద చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో సత్యనారాయణ గారు పాల్గొన్న డిబేట్లు మరియు CEO గారు, మీ ఛానల్ కి నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సత్యనారాయణ గారు ఈ సందర్భంగా. ఓకే థ్యాంక్ యూ. ఏదేమైనా ఈ రోజున మన ప్రైమ్ 9 వేదికగా ఈ ఫీజు నియంత్రణ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో తెలంగాణ ప్రభుత్వం ఒక 9 మందితో,
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ అధ్యక్షతన నిజంగా ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్న ఏవైతే ఫీజు నియంత్రణలో లేని కోర్సులు ఉన్నాయో వాటన్నిటిని అట్లోకి తీసుకొచ్చి మధ్యతరగతి కుటుంబాలకు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని నిజంగా కంకణం కట్టుకుంటే తెలుగు రాష్ట్రాలలోనే ఉన్న విద్యాశాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ ప్రైమ్ లైన్ వేదికగా మేధావులు కానీ పేరెంట్స్ విజ్ఞప్తి ఏమిటంటే ఫీజు నియంత్రణ చట్టం త్వరగా తీసుకొచ్చి ఇప్పుడు వేసిన చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని అందరూ భావిస్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న దోండ్ర కుమారస్వామి వారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.